వెల్లాడుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం పట్ల హర్షం. పట్నంలో నర్సరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి కార్యాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోట్లూరి కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వరలక్ష్మమ్మ, కుమారుడు మురళీకృష్ణ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి సంఘ సభ్యుల సహకారం ఎంతో ఉందన్నారు. ఇదే విధంగా సంఘ సభ్యుల సహకారం ఎప్పటికే ఉండాలన్నారు. కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని వరలక్ష్మి గారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో కూడా పెళ్లి రోజులు కానీ మనవాళ్ళు పుట్టినరోజులు కానీ ఇలాంటి కార్యక్రమాలని ఇంతమంది ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తే బాగుంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా విశ్రాంత ఉద్యోగ సంఘ సేవా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇది సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మరి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి మరి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మందకృష్ణ మాదిగ భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించి మాదిగ జాతికి పేరు తీసుకురావాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉప అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు, వినుకొండ మండలం మాజీ ఎంపీపీ దారివేముల సుబ్బయ్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించి మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుండి చేస్తున్న ఎస్సీ రిజర్వేషన్ కోసం పోరాటాన్ని చూసి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణకు ఈ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మందకృష్ణ మాదిగకు వినుకొండ నియోజకవర్గం మాదిగ బిడ్డల తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో మాదిగ ముద్దు బిడ్డలు ఒక సమావేశమయ్యి ఆ రోజు గత 30 సంవత్సరాల నుంచి ఈదిమూడిలో, ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఒక ఉద్యమం నడుపుతా మందా మాదికృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమం నడుపుతా మనకి మాదిగ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ కావాలని 30 సంవత్సరాల నుంచి పోరాడిన మహానుభావుడు. కానీ ఈ మధ్యలో ఘన విజయం సాధించాడు. ఎందుకంటే తెలంగాణలో మనకి రిజర్వేషను కల్పించి మనకి 9% రిజర్వేషన్ వచ్చింది. కానీ ఆయన ఇంకా బాధపడుతున్నాడు. మనకు 11% రావాల్సింది 9% ఇచ్చారని ఇంకా బాధపడుతున్నాడు. అదేవిధంగా మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కలిసి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రిజర్వేషన్ కల్పించాలని కోరటం జరిగింది మన ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. కానీ ఆయనకి భారత అవార్డు ఇచ్చినందుకు మాకెంతో గర్వకారణం ఉంది. ఎందుకంటే మా మాదిగ ముద్దు బిడ్డ కాబట్టి మాకెంతో కారణంగా ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రిజర్వేషను, మాదిగ రిజర్వేషన్ పోరాడి మన సాధించాలని మనస్ఫూర్తిగా వినుకొండ నియోజకవర్గ మాదిగ బిడ్డలందరూ కోరుతున్నారు. మాదికృష్ణ గారిని గుర్తించి 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు అని గుర్తించి మా మాదిగలని గుర్తించి మాకు
ఈ రిజర్వేషన్ కల్పించినందుకు ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత మందా కృష్ణ మాదిగ గారికి మంచి కేంద్ర లెవెల్లో ఒక పదవి ఇచ్చినందుకు ఆయన్ని అభినందనలు తెలుపుకుంటూ తెలియపరుస్తున్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు, మాదిగ ముద్దు బిడ్డలు మందా కృష్ణ మాదిగ గారికి కేంద్ర గవర్నమెంటు ఆయన సేవల్ని, ఆయన యొక్క సామాజిక ఉద్యమాలని గుర్తించి మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కారణంగా మేమందరం కూడా గర్వపడుతూ మరి కృష్ణమాదిగ గారికి శుభాభినందనలు తెలుపుతూ, అలాగనే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ విధంగానే మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం మరి మాదిగ ముద్దు పెట్టినటువంటి వినుకొండ నియోజకవర్గం వ్యక్తులు ఇక్కడ వేదికను ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో మరి మాదిగ కులం అంటే చాలా అంటరాని కులం అని, ఎంతో అవమానాలకు గురైనటువంటి కులం మాది. అటువంటి కులంలో మరి మంచి ముద్దు బిడ్డ మరి మందా కృష్ణ మాదిగ గారు పుట్టి ఈ జాతికి ఎవరినే తీసుకొచ్చి, మనం కూడా మనుషులమే, మనకు కూడా ఈ రాజ్యాంగంలో హక్కు ఉంది, మరి మనం కూడా మన హక్కుల్ని పోరాటం చేసి సాధించుకుందామనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మరి 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మరి ఒక ఉద్యమాన్ని స్థాపించి, ఆ ఉద్యమం మరి 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి 30 సంవత్సరాలు నడిపి మరి ఈరోజు భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడినటువంటి సుప్రీంకోర్టు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి పోరాటం అది న్యాయబద్ధమైంది. వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలను అడుగుతున్నారు కాబట్టి వారు మరి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరిపి వాళ్ళకి న్యాయం చేసుకోవచ్చు అనేటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు సగౌరవంగా ఇచ్చింది. మరి దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాదిగ జాతులు మరి మందా కృష్ణ లాంటి వ్యక్తులు, ఉద్యమకారులు పుట్టి కులానికి కొన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, మరి అటువంటి వ్యక్తి చేసినటువంటి పోరాటాన్ని జన్మకు కూడా ఈ కులం మర్చిపోదని మరి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి ఆ విధంగానే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మాదిగలను హక్కును చేర్చుకొని, మందా కృష్ణ మాదిగను హక్కును చేర్చుకొని ఆయన ఉద్యమాలను గౌరవించి, ఆయన చేసినటువంటి సామాజిక ఉద్యమాలను గౌరవించి మరి ఆయనకు మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది యావత్తు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ మాదిగ జాతి మొత్తం కూడా చాలా గర్వపడుతుంది, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందుకోసం మరి మేము తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైనటువంటి మా కులం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మరి ఈ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ దానికి మా వినుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయులు గారు కూడా మా తరఫున మంచి మద్దతును తెలియజేసి మరి చంద్రబాబు నాయుడు గారితో మా తరఫున మాట్లాడి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా వారికి కూడా మేము తెలియపరుస్తున్నాము. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మాదిగ జాతిలో మంచి ఆనుముత్యం లాంటి మందా కృష్ణ మాదిగ గారు పుట్టడం మాకెంతో గర్వకారణంగా ఉందని మేము ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్టీఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒకేసారి 100 మంది ఉపాధ్యాయులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా బివి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు 100 మంది ఉపాధ్యాయులు వారి సభ్యత్వ రుసుము చెల్లించి ఎన్టీఏలో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పివి సురేష్ బాబు, కార్యదర్శి కుమార్ యాదవ్, ట్రెజరర్ లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు జవ్వాజీ వెంకటేష్, గౌరవ సలహాదారులు బద్దు నాయక్, గొట్టం బ్రహ్మయ్య, మహిళా కార్యదర్శులు గంధం హెప్సిబా, రత్నకుమారి, క్రియాశీల కార్యవర్గ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావును దుశాల్వాలతో ఘనంగా సత్కరించారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నియోజకవర్గం
మాల మహానాడు అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నందు మాజీ దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 1921 కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో మునిదాసు సుంకలమ్మలకు సంజీవయ్య జన్మించారన్నారు. తాను పుట్టిన 3 రోజులకే తండ్రిని కోల్పోయినా కష్టపడి చదువు కొనసాగించి ఆయన ఆ రోజుల్లోనే మద్రాస్ లా కాలేజీ నుండి లాయర్ డిగ్రీ పొందారన్నారు. మద్రాసులో లా చదివే రోజుల్లో మెస్ ఛార్జీల కోసం ఆయన గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కష్టపడి చదువుకున్నారని కొనియాడారు. 29 సంవత్సరాల వయసులో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారని, అలాగే 31 సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో సి రాజగోపాలాచారి కేబినెట్ లో మంత్రిగా కూడా ఆయన ఎన్నికయ్యారన్నారు. అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని పొందిన రాజకీయ నేతగా పేరు ప్రతిష్టలు దక్కించుకున్న గొప్ప నాయకుడు దామోదరం సంజీవయ్య అని ఈ సందర్భంగా కొనియాడారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.